నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎన్నో ఆగిపోయాయి. ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడి, చేయూత, నాడు నేడు, మెడికల్ కాలేజీలు, సున్నా వడ్డీ, వాలంటీర్ వ్యవస్థ ప్రతిదీ ఆపేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ, డిఏ ఏవీ లేవు. కాలర్ పట్టుకుని అడిగితే తప్ప ఈ ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయదా? ఆర్కే రోజా గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ 7 నెలల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ ని ఆపేశాడు, అమ్మఒడిని ఆపేశాడు, చేయూతను ఆపేశాడు, మెడికల్ కాలేజీల్ని కట్టడం ఆపేశాడు, నాడు నేడు స్కూల్స్ రెన్యువేషన్ ఆపేశాడు. అలాగే మీరు చూస్తే సున్నా వడ్డీ పథకాన్ని ఆపేశాడు. ముఖ్యంగా పేదవాళ్లకి చాలా అవసరమైన ఆరోగ్యశ్రీని ఆపేశాడు. ఇక వాలంటీర్ వ్యవస్థని ఆపేయటం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, కనీసం డిఏ కూడా ఇవ్వకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ, మేధావులందరూ కూడా గమనించాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే టైంని స్పెండ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎన్నికల్లో ఏం ప్రచారం చేశాం, ఏ సంక్షేమాన్ని అందిస్తాం, ఏ అభివృద్ధిని అందిస్తామని చెప్పిన మాటల్ని మరిచిపోవడం ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే మీరు చూశారు ఏ విధంగా అధికారంలోకి వస్తే మేము సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. ఈయన లోకేష్ అయితే మేము సూపర్ 6 అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నారు. ఏ కాలర్ అండి? రైట్ కాలరా, లెఫ్ట్ కాలరా? అంటే కాలర్ పట్టుకొని నిలదీసి అడిగితే తప్ప మీరు సూపర్ 6 అమలు చేయరా? ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత కూల్గా సంపద సృష్టించాక, ఆదాయం పెరిగాక అప్పుడు సూపర్ 6 ని అమలు చేస్తామని చావు కబురు చల్లగా చెప్తున్నారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా? ఎందుకు ఆ రోజు ఇదే మాట చెప్పలేదు? మేము వచ్చాక, సంపద సృష్టించాక, ఆదాయం పెరిగితేనే సూపర్ 6 అమలు చేస్తాం, లేకపోతే చేయలేమని ఆ రోజు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా. ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే కదా అబద్ధం చెప్పారు. మళ్ళీ మీరు చూస్తే చాలా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా వినుంటారు, పెద్ద గొంతేసుకొని చెవులో మైక్ పెట్టుకొని, తమ్ముళ్ళు బటన్ నొక్కుతాడంట జగన్మోహన్ రెడ్డి, బటన్ నొక్కడం పెద్ద విషయమా, మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ఎటకారంగా మాట్లాడాడు. మరి మీకు కూడా 73 ఏళ్లు పూర్తయ్యాయి కదా, మూలనున్న ముసలమ్మ బటన్ నొక్కగా లేంది 73 ఏళ్ల ముసలోడివి మీరెందుకు నొక్కలేకపోతున్నారు ఆ బటన్ అని ముసలోళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు. మీకు వినిపిస్తుందా? అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా బాబు గారి హామీలకి నాది గ్యారంటీ, బాబు గారు చెప్పే ప్రతిదీ అమలు చేసేది నాది వారంటీ, ఆయన చేయకపోతే నేను ప్రశ్నిస్తాను అని మాట్లాడారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్సు, ఆడబిడ్డ నది ఎవరిస్తారు? మీరిస్తారా? చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారా? మరి ఇంతవరకు ఇవ్వలేదు కదా. మరి ఎందుకు మీరు ఈ కోట్లాది మంది ప్రజల తరఫున నిలబడి చంద్రబాబు నాయుడిని నిలదీయట్లేదు? ఏం అడ్డం వస్తుంది మీకు అని ప్రశ్నిస్తున్నా.